లంచాలు తీసుకొని 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 కోట్లు కోట్లు గడించిన వాడికి లేని సంతోషం, సంతృప్తి, అది ముట్టకుండా గవర్నమెంట్ నీకు ఇచ్చే జీతంతోనే బ్రతుకుతూ నీకున్న దానిలోనే నీ బిడ్డల్ని చదివించుకుంటూ ఉన్న దానిలోనే బ్రతుకుతున్నట్లయితే, అక్రమంగా ఆర్జించినటువంటి వాడు కోట్లు కూడబెట్టిన వానికి దక్కని సంతోషం ఆ కొంచెములో నీకు దక్కుద్ది. నీ పిల్లలు కూడా ఆశీర్వదించబడిన వాళ్ళు ఆ బ్లెస్సింగ్, ఆశీర్వాదం అనేది, ఆ నీతి ప్రవర్తన అనేది నిన్ను బట్టి నీ బిడ్డలు కూడా వచ్చింది. ఫలితంగా వాళ్ళు దీవించబడతారు. కొంతమందికి తెలియదు ఈ విషయం. పొరుగువాడిని దేవుడు ప్రేమించమంటున్నాడని తెలియదు, కఠినంగా లాగుతారు. చివరికి వాళ్ళు పొందే సంతోషం ఉండదు. కుప్పేసుకొని చూసుకోవటమే, అనుభవించేది ఉండదు, పాడు ఉండదు. నేను చెబుతున్నా, ఆ స్థితిలో ఎవరన్నా ఉంటే మారు మనసు పొందండి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం, జాబ్ చక్కగా వినియోగించుకొని బీదలకు సేవ చేయి. ఒకవేళ వాళ్ళకై వాళ్ళు కృతజ్ఞతగా, అయ్యా అయ్యా నా సంతోషం కోసం, అయ్యా అయ్యా నువ్వు అడగలేదయ్యా నా సంతోషం కోసం అంటే చెప్పు, నేను ప్రభుత్వం దగ్గర తీసుకుంటున్నాను, దయచేసి నాకొద్దు. అదేదో తీసుకెళ్ళి నీ భార్య బిడ్డలకే ఉన్నా తీసుకెళ్ళు, నాకు లేకపోతే నీ దగ్గర తీసుకుంటాను. ఉందిగా, గవర్నమెంట్ నాకు జీతం ఇస్తుందిగా, నా పని నేను చేశానయ్యా, చాలుపో. నువ్వేదన్నా చేస్తే ఆ ప్రభుత్వానికే చేయిపోపు అను. సచ్చిందా గుర్తుపెట్టుకుంటాడు నిన్ను. ఒకవేళ అలా చెప్పేటప్పుడు, నేను నమ్ముకున్న నా ప్రభు నాకు ఇది నేర్పాడాయా, దాన్ని ముట్టొద్దని అని ఒక మాట అని వద్దు అను. నీతో పాటు నీ ప్రభువుని గురించి కూడా ఆలోచనలు చేస్తాడు. నీ ప్రభువుని గురించి కూడా ఆలోచన చేస్తాడు. నేను నమ్మి సేవించే దేవుడు దాన్ని ముట్టొద్దని నాకు చెప్పాడు, నాకు వద్దు. నేను నిన్ను ప్రేమిస్తున్నా సోదరా పో, ప్రేమిస్తున్నా సోదరా పో, నేను నిన్ను ప్రేమిస్తున్నా సోదరా పో. ఈ విధంగా నిజంగా దేవుణ్ణి ప్రేమించి పక్కాన్ని ప్రేమిస్తే, ఈ రెండు మనం ఫాలో అయితే లంచాలు ఆగిపోతాయి. అద్భుతమా కాదా? వ్యభిచారాలు ఆగిపోతాయి. ఎందుకంటే పొరుగు వాని భార్యను ఆశించో చెప్పాడు. ఇప్పుడు నీ భార్యని ఎవడన్నా ఆశిస్తే నువ్వెంత ఫీల్ అవుతావో, పక్కాడి భార్యని నువ్వు ఆశిస్తే వాడు కూడా అంతే ఫీల్ అవుతాడు.